హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. సో ఈరోజు రెసిపీ వచ్చేసి చుక్కకూర రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. మరి ఆకుకూరలను ఇష్టపడని వారికి ఈ విధంగా చేసి పెడితే కనుక చాలా ఇష్టంగా తినేస్తారు. మరి అంత బాగుంటుందన్నమాట. మరి ఈ రైస్ ఎలా చేసుకోవాలో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చి ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక 3 కట్టల చుక్కకూరని క్లీన్ చేసి ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే దీంట్లోకి అల్లం వెల్లుల్లి సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. పేస్ట్ వేయకూడదు, ఇలా ముక్కలు వేసుకోవాలన్నమాట. అలాగే దీంట్లోకి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది, పేస్ట్ వేయడం కంటే కూడా. ఇప్పుడు దీంట్లోకి 2 పచ్చిమిరపకాయలు ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీంట్లోకి కొన్ని పల్లీలు జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకును కూడా తాలింపులో ఒకసారి విధంగా కలుపుకొని వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది కలర్ కోసం బాగుంటుంది పసుపు వేసుకుంటే. ఇది కూడా ఒకసారి కలుపుకోవాలి. ఈ తాలింపు అంతా ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరను వేసుకోవాలి. నేను 3 కట్టలు చిన్నవి 3 కట్టలు చుక్కకూర అయితే తీసుకున్నాను. మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి చుక్కకూర అనేది పెంచుకోవచ్చు. దీన్ని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి. చక్కగా ఉడికిపోతుంది. చూసారా, 5 నిమిషాలకి మొత్తం పేస్ట్ లాగా చక్కగా ఉడికిపోయిందనమాట. ఇది ఒకసారి విధంగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కారము అలాగే గరం మసాలా వేసుకోవాలి. ఈ స్పైసెస్ కూడా మన ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు. ఎంత స్పైసీ కావాలనుకుంటే దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక్క 2 నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనకి ఆకుకూరలు కొంచెం సాల్ట్గానే ఉంటాయి కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి, లేదంటే ఎక్కువైపోతుంది సాల్ట్. కొంచెం తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువైతే తినలేం కదా. ఇట్లా ఒక 2 మినిట్స్ పాటు దీన్ని మగ్గనివ్వాలి. ఇంకా 2 నిమిషాలకి మనకి ఇదైతే చక్కగా మగ్గిపోయి ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కుక్ చేసి పెట్టుకున్న రైస్ని చల్లారి పెట్టుకుని వేసేసుకోవాలి. వేడిది వేసుకుంటే ముద్ద కింద అయిపోతుంది రైస్. కొంచెం ఇలా చల్లారి పెట్టి వేసుకుంటే కొద్దిగా పొడి పొడిలాడుతూ బాగుంటుంది. సో మనకి ఆకుకూరకి ఎంత రైస్ అయితే సరిపోతుందో అంతా వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చుక్కకూర తాలింపు అంతా కూడా రైస్కి ఈ విధంగా మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ టచ్గా దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. నెయ్యి వేయడం వలన రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు, మనం బాక్సులు పెట్టేసుకున్నప్పుడు మధ్యాహ్నం ఓపెన్ చేసుకుంటాం కదా, లంచ్ బాక్సులు పెట్టుకున్నప్పుడు అప్పటి వరకు కూడా రైస్ చక్కగా మంచి స్మెల్ వస్తూ బాగుంటుంది అనమాట, ముద్దగా అయిపోకుండా. ఇంకా స్టవ్ అయితే ఆపేసుకోవాలి. ఇంకా మనకి చుక్కకూర రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న చుక్కకూరని ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఇది నేను ప్రిపేర్ చేసినప్పుడు మా పిల్లలైతే ఇదేదో ఫ్రైడ్ రైస్ అనుకుని చాలా బాగుంది అన్నారు. నేను ఎప్పుడు చుక్కకూర చేసినా వాళ్ళు సరిగా తినరనమాట. కానీ ఇలా చేసి పెట్టేసరికి వాళ్ళు కనిపెట్టలేదు అసలు చుక్కకూర అనేసి. ఫ్రైడ్ రైస్ అనుకుని చాలా బాగా తినేశారు. సో మరి అంత టేస్టీగా ఉంటుంది. మనకి కొంచెం గోంగూర రుచిలో ఉంటుందన్నమాట. సో మరి నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి అలాగే మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.